శ్రీ మాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు, ఏ రోజు చేస్తే ఎలాంటి ప్రతిఫలం దక్కుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాము. పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేందుకు ఎక్కువ మంది భక్తులు ఆసక్తి చూపిస్తారు. అయితే ఏ రోజు ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి ప్రతిఫలం దక్కుతుందో తెలుసుకుందాము. పంచభూత శివలింగాలలో ఒకటి అరుణాచలంలోని అగ్నిలింగం. ప్రపంచంలోనే అత్యంత మహిమ కలిగిన పుణ్యక్షేత్రాలలో తిరువన్నామలై ఒకటి. దీనిని అరుణాచలం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. పరమశివుడు అగ్నిలింగ రూపంలో వెలిసిన అరుణాచల క్షేత్రం ఎన్నో మహిమలకు ప్రసిద్ధి చెందినది. అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతారు. శివనామస్మరణ చేస్తూ పున్నమి వెలుగులలో గిరి ప్రదక్షిణలు చేయటం వల్ల అనేక పాపాలు తొలగిపోతాయి. కొండ మీద వెలసిన దేవుడుగా కాకుండా కొండే దేవుడిగా వెలసిన క్షేత్రం ఈ అరుణాచల క్షేత్రం. ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అప్పుడే పుణ్యఫలం లభిస్తుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు లేకుండా నడవాలి. గర్భవతి ఏ విధంగా అయితే నడుస్తుందో ఆ విధంగా నెమ్మదిగా పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ ఆయన నామాన్ని జపిస్తూ ప్రదక్షిణలు చేయాలి. ఎడమవైపు మాత్రమే ప్రదక్షిణలు చేయాలి. కుడివైపు సిద్ధులు, దేవతలు అదృశ్య రూపంలో ప్రదక్షిణలు చేస్తుంటారని చెబుతారు. దారి మధ్యలో ఉన్న రమణ మహర్షి ఆశ్రమం తప్పక సందర్శించాలి. ఈ ఆశ్రమంలో మనం కొద్దిసేపు కూర్చోవటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. గిరి ప్రదక్షిణ చేసేందుకు వారంలో అన్ని రోజులు మంచివే. అయితే ఏ రోజు ప్రదక్షిణ చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాము. సోమవారం ప్రదక్షిణలు చేస్తే జనన మరణ బాధల నుంచి బయటపడతారు. మంగళవారం ప్రదక్షిణలు చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. బుధవారం ప్రదక్షిణలు చేయటం వల్ల మహాపండితులు అవుతారు. గురువారం ప్రదక్షిణలు చేస్తే కారణ జన్ములు అవుతారు. శుక్రవారం ప్రదక్షిణలు చేయటం వల్ల శివుడు ఆశీస్సులతో సకల సంపదలు కలుగుతాయి. శనివారం ప్రదక్షిణలు చేస్తే మానసిక శారీరక సమస్యలు బాధలు తొలగుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.